వారణాసి సినిమా గురించి ఒక ఇంట్రెస్టింగ్ లీక్స్ అయితే మన ప్రియాంక చోప్రా అయితే ఇచ్చేసింది అనమాట. రీసెంట్ గా తను ఒక బ్రాడ్కాస్ట్ లో అయితే పాల్గొంది ఫ్రెండ్స్. అందులో మాట్లాడుతూ కొన్ని విషయాలు అయితే తెలియజేసింది. దానికన్నా ముందు మన మహేష్ బాబును చూసుకున్నట్టయితే ఈ సినిమాలో 5 క్యారెక్టర్స్ లో కనబడుతున్నట్ట. రాములు వారి క్యారెక్టర్ లో ఆల్రెడీ మన రాజమౌళి గారు కన్ఫర్మ్ చేసిండు. రుద్ర క్యారెక్టర్ లో గ్లిమ్ చూస్తే మనకైతే అర్థమైంది ఏమీ కాదు, మన కృష్ణుడు వాళ్ళ క్యారెక్టర్ లో కూడా గట్టిగా కనపడబోతున్నట్టు. అవన్నీ కూడా గోప్యంగా ఉంచినట్ట. మహాశివులు క్యారెక్టర్ లో కూడా మన మహేష్ బాబును దర్శనం ఇస్తున్నట్టు. ఇంకా అక్కడైతే థియేటర్లన్నీ కూడా పూజ గదులు అయిపోతాయి, గుళ్ళు అయిపోతాయి అనేటటువంటిది క్లారిటీగా అర్థమవుతుంది. అండ్ విష్ణు క్యారెక్టర్ లో కూడా మన మహేష్ బాబు అయితే కనపడుతుంది. ఇన్ని క్యారెక్టర్లో అసలు ఎలా డీల్ చేసిండు అనేటటువంటిది నాకైతే అర్థం కావట్లా. అది కాక ప్రియాంక చోప్రా లీక్ చేసిందనే ప్రకారం చూసుకుంటే ఈ సినిమాకి ఆల్మోస్ట్ ఒక 1300 కోట్ల బడ్జెట్ అయితే పెడుతున్నారంట. ఇది మాటలు కానే కాదు, ఇండియాలోనే ఇంత మట్టికి ఎవరు పెట్టినటువంటి బడ్జెట్ మన రాజమౌళి గారు అయితే పెట్టిస్తుండ్రు. మరి ఆయన కాన్ఫిడెన్స్ ఏంది, సినిమా కనీసం 2000 కోట్లు వసూలు చేయాలి. ఇంత మట్టికి 2000 కోట్లు ఆ దంగల్ తప్ప మన దగ్గర నుండి ఒక్క సినిమా లేదు. మరి వసూలు చేస్తుందా లేదా, ఎవరెవరికి ఎంత రెమ్యునరేషన్ ఇచ్చారు అనేటటువంటి ఫుల్ క్లారిటీతో ఒక వీడియో చేస్తారు. కింద కనబడుతున్న లింక్ క్లిక్ చేయండి, ఆ వీడియో చూడండి, మీకే మంచి క్లారిటీ వస్తుంది.